అరే ఏంట్రా నీకు స్పేస్ సరిపోవట్లేదా? నువ్వు కూర్చో. రష్మి నువ్వు రారా. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఒక ఈవెంట్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచారు, మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకెళ్తున్నాం. ఓకే, ఇంతకీ ఏ ఊరండి? ఆది గారు సైలెంట్ గా కూర్చొని మాతో ట్రావెల్ అవ్వాలి. ఇలా ఊరికే ప్రశ్నలు వేసారంటే ఇక్కడ దింపేసి వెళ్ళిపోతాం. ఇక్కడ దింపేస్తారా? అప్పుడు ఈవెంట్ కూడా సైలెంట్ గా ఉంటది కదా. నరేష్, ఏంట్రా బస్సు మొత్తం ఊగుతుంది? బస్సు కాదు ఊగుతుంది, మా నాన్న తాగి ఊగుతున్నాడు. ఈయనెవర్రా ఇందులో కూర్చోబెట్టింది? పోనీ నువ్వు నడుపుతావా? నాకు బండి కూడా రాదు కదరా. పోనీ వీళ్ళు నడుపుతారా? వాళ్ళకి షో నడపడమే రాదు కదరా. హలో, మేము నడపకుండానే 4 ఏళ్లుగా షో నడుస్తుందా? మీరు నడవలేరులే కానీ షో నడుస్తుంది. సరే, దారిలో మొత్తం ఇక్కడంతా వన్యమృగాలు ఉంటాయిరా, కొంచెం చూసుకో. ఏం భయం లేదులే అన్న. ఏ నీతో తిరిగిన తర్వాత మృగాలతో ఎందుకుంటుందిరా భయం నాకు. ఏమంటే కొంచెం ఏదన్నా టేప్ రికార్డ్ ఉంటే ఆన్ చేయండి. మంచి టేప్ రికార్డ్ మంచి పాట పెట్టు, రీసెంట్ ట్రెండ్ అయ్యేది. రావట్లేదా? రావట్లేదేంటి? పోనీ నేనే భారత ఆగరా. ఎందుకే నన్ను కలిసి పేదో నన్ను తెలిసి. ఇది విన్నావరా నువ్వు? రీసెంట్ గా చాలా ట్రెండ్ అవుతున్నా విభత్సమైన బూతులు తిట్టే పాట అంటే మామూలు కాదు. ఇన్స్టాగ్రామ్ లో ఎవడ పట్టినా ఈ సాంగ్ పాడినోడు కోసం వెతుకుతున్నారు. పొరపాటున ఇంకా ఈవిడ వినలేదు, లేకపోతే వాడి వాయిస్ లో కూడా డెప్త్ ఉందనేవాడు. ఒకవేళ వినుంటే వీళ్ళని కాదు ఆయన్ని తీసుకెళ్లేదని ఈవెంట్ కి. కానీ ఒకసారి వినండి మా కోసం. ఎందుకే నన్ను కలిసి పేదో నన్ను తెలిసి ప్రేమించినట్టు నటించినవే. ఎందుకే అతనికి ఏంట్రా మోషన్ అవ్వలేదు అప్పుడు? అయినా ఆది గారు నాతో, ఇంద్రజ గారితో, నరేష్ తో, వాళ్ళ డాడీతో అందరితో కలిసి ఇట్లా హ్యాపీగా వెళ్ళడం, ప్రయాణం చేయడం ఎలా అనిపిస్తుంది? కాదండి, వెళ్ళే పని అయితే మీ ముగ్గురు తీర్థయాత్రకి వెళ్ళాలి కదా, మా ఇద్దరిని ఎందుకు పిలిచారు అసలు? హలో, పెళ్ళలేదు. ఆయన అవుతున్నాళ్లే. మనం ఏదో దారి తప్పుతున్నట్టున్నాం. తప్పితే తప్పేవండి. తండ్రస్ కొంచెం సేపు రమ్మని చెప్పు, బాగుంది. ఈ లెఫ్ట్ సైడ్ బాగా వర్షం ఎక్కువ పడుతుంది, ఎటు వెళ్ళాలి మనం? ఐ థింక్ అన్నయ్య లెఫ్ట్ అనుకుంటా. ఖచ్చితంగా హైదరాబాద్ లెఫ్టే ఉంటది. మనం అడవిలో ఉన్నాం రా, హైదరాబాద్ అంటున్నావేంటి? గూగుల్ మ్యాప్స్ నాకు తెలియదా? లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్. ఒక్క నిమిషం, వర్షం ఆగడానికి నా దగ్గర ఒక పాట ఉంది, అది పాడతా. ఎందుకే నన్ను కలిసి పేను నన్ను తెలిసి. అమ్మా ఇది ఎక్కువైంది. నరేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కాబట్టి సార్ మీరు అటువైపు బండి నడపండి. అయ్యో అసలు ఇంకా దారే లేదు, మనం టోటల్ ఎక్కడో ఇరుక్కుపోయి. ఇక్కడ దారే లేదు. అమ్మో వర్షానికి అసలు ఏం కనపడట్లేదు. కానీ నాకు రష్మి కనపడుతుంది. ఆది గారు, మనం ఎక్కడో బాగా స్ట్రక్ అయిపోయామని అనిపిస్తుంది. ఆల్ దిస్ ఇస్ అడవి. ఏవుతురాదే జింక కొరుకుతావా? కొరుకుతావా? రారా. ఏదో సింహం సౌండ్ వస్తుంది చూడండి. అవునా? ప్లానింగే. మీకేం భయం వేసినా మా దగ్గరకు వచ్చండి. మీరేం మాకు జంతువులతో కాదు, మీరంటే భయం. ఏమండి, ఇప్పుడు మనం అడవిలో ఇరుక్కున్నాం కదా, మనల్ని ఎవరైనా వచ్చి ఏమన్నా చేస్తారేమో. మిమ్మల్ని అయితే డౌటే, మమ్మల్ని అయితే కొంచెం భయంగానే ఉంది.
ఎంత ధైర్యం ఉంటే మా అడవిలో అడుగు పెడతారా? ఎవరు మీరంతా? మేము శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాం, ఆ. కానీ మిమ్మల్ని చూశాక ఒక్కటి అనాలనిపిస్తుంది అయ్యా. ఏంటి? ఇదయ్యా మీ అందరు అసలు రూపం. ఏంటండి ఇంద్రజ గారు, చంపేయాలని చూస్తున్నారా? నేనా? ఆ. మీకు అసలు ఏమైనా బుద్ధుందా? మీతో పాటు మేము కూడా ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం కదా, అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మేడం వద్దు మేడం, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మేడం. చంపేద్దాం మేడం ఈ నీచుణ్ణి. అప్పుడు నన్ను ఒక్కనే కాదు మొత్తాన్ని వేసేస్తారు. ఆది గారు, మీరు ఎవరి టెన్షన్ ఏం పడకండి. ఇప్పుడు చూడండి, నేను కన్ను కొడతా, వీళ్ళందరూ మా కబ్జాలో వచ్చేస్తారు. అవునా? ఆ. ఏది కొట్టి చూడు. కన్నుకేమన్నా అయిందా ఏంది? లేదే, నేను కన్ను కొట్టి మీ అందరినీ నా వల్ల పడడానికి ట్రై చేస్తున్నా. అడిగి మనిషిని తల్లి, అర్థం కాలేదు. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఏయ్ నువ్వేం చేస్తున్నావురా? నరేష్ గారికి గుండెకి ఎక్కువ పెట్టా, బాణం వదిలితే వాడు ప్రాణం పోద్ది. వాడు కదిలాడంటే నా మానం పోద్ది. నేను కదిలేస్తా. వాడు మానం పోయిన పర్లేదు కదిలేస్తా. ఒరే ఓ కుర్రా, ఆ. ఒకసారి రా. ఆ. నీకు నేను జాతకం చెప్తా. ఆ జాతకం ఏదో నువ్వే చూసుకుని ఉంటే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేవాడివి కాదు కదరా. అయిందా? బాగైందా? ఎంత ధైర్యం ఉంటే మీరందరూ మా అడవుల్లో ప్రవేశిస్తారు? ఇక్కడ ఒక్కొక్కరు జాతకాలు తేలుస్తాయి. ఈ రోజు ఈ ఏమనుకుంటున్నారు? డైలాగ్ ఇంతకు ముందు కూడా ఒకరు చెప్పారు. చెప్పలేదే నాకు. అరే సండే మానవ ఇట్రా. సండే మానవ అంటే ఆది మానవ సండే. ఏయ్, ఈ కాకులు దూరం కారడవి, చీమల దూరం చిట్టడవి. మరి నువ్వెలా దూరేవరా పంది? ఎంత ధైర్యం ఉంటే అమ్మో, నువ్వు దూరేవరా ఎలుకబంటి? నీకు నా భాష కావాలంటే నేర్పిస్తా. నేర్పించండి. ఇప్పుడు ఇలా రా అన్నదానికి ఎలా అంటారండి? మరి భోజనం చేశారా అనడానికి ఇలాంటివి చెప్తే లాగిపెట్టి ఏమండి, మీకు మేమెవరో తెలియదు. Yes. తెలిస్తే అసలు ఇలా మాతో ప్రవర్తించే వాళ్ళే కాదండి. మీరెవరో చెప్తే కదా మాకు తెలిసేది. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తామండి, మిమ్మల్ని అంతా నవ్విస్తాము. వాళ్ళు కాదండి, మేము నవ్విస్తాం. హలో, ఆ. శ్రీదేవి డ్రామా కంపెనీ. మేమెప్పుడు వినడమే గాని చూడలేదు. మీరందరూ మా గూడాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? చేస్తాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఒక్కటి వింటారా? చెప్పండి. పేదోన్నని తెలిసి ఇగో అదే, నువ్వు మమ్మల్ని నేను బాగా ఎంటర్టైన్మెంట్ చేసావు అనుకో, ఈ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాం, ఓకేనా? మీరు ఆ మాట మీద ఉండండి. ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశానంటే ఇంతవరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన దానికి రెట్టింపు కాదు, 10 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. ఓకే. మరి ఈ విషయం తేలాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. మరి నా బతుకు ఎక్కడా? మనకి ఫారెస్ట్ రిలేటెడ్ సినిమాలు చాలా వచ్చినాయి, నీకు ఐడియా ఉంది కదా? అవును. దానికి సంబంధించిన పిక్ ఒకటి పడిద్ది. ఓకే. అది ఏ సినిమాకి సంబంధించింది అనేది ఫస్ట్ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పాలి, నెక్స్ట్ వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పాలి. ఓకే. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే చూద్దాం. సరే, ఒకవేళ ఒక టీం తప్పుగా చెప్తే ఎవరైతే తప్పుగా చెప్తారో వాళ్ళకి మనం పాపులర్ సీన్స్ ఉన్నాయి కదా మన తెలుగు సినిమాల్లో, ఆ సీన్ కి సంబంధించిన ఫోటో ఒకటి ప్లే చేస్తాం. ఓకే. ఆ డైలాగు వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట, అది వాళ్ళు చేసి చూపించాలి. సరే, మీరు ఏ తరఫున ఉంటారు? నేను ఈ తరపే. సరే, అయితే వెళ్ళండి. ఆది గారు, అయితే మీ గ్యాలరీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓకే, రెడీ. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. పుష్ప 1 ఆ 2 ఆ? 1. షూర్. రైట్ ఆన్సర్. ఎటువైపు? నిరీక్షణ. ఓకే, బతికే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రావణ. రాంగ్ ఆన్సర్. ఆగండి. ఆది గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి పనిష్మెంట్ పిక్చర్. ఇప్పుడు అది విత్ మిమిక్రీ మా భాస్కర్ అన్న చేస్తాడు, మహతిని పెట్టుకొని. అమ్మాడే పిండి పందయింది. పిండి పందయిందా? పండయింది.
వసే అరుంధతి నడి సమాధిలో కుమ్మల కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల వస్తా వస్తా తప్పక వస్తా. నువ్వు నన్ను ఏం చేయలేవురా. నిన్ను ఆడేంటి ఎవడు ఏం చేయలేడు రా. ఆల్ రైట్ రెడీ ఫోటో ప్లీజ్. అడవి చుక్క. అడవి చుక్క. అడవి చుక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోటో. అవతార్. 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 అవతార్ 1 or 2? హలో అవతారు ఇది 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోటో. విరూపాక్ష. 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 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆది గారు. హనుమాన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. మన్యంపులి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. మాచర్ల నియోజకవర్గం. రాంగ్ ఆన్సర్. పనిష్మెంట్ ఫోటో. ఇది తాగుబోతు రమేష్ అని చెప్తాడు ఈ డైలాగ్. అప్పలనాయుడు. అప్పలనాయుడు వాడు పోతే వీడు వీడు పోతే వాడు అని ఎవడన్నా అదేనా అదేనా అప్పలనాయుడు ఇది పోర్ట్ ఏరియా, ఈ ఏరియా నాది, వాడు పోతే వీడు వీడు పోతే వాడు అని ఎవడన్నా అమ్మ మొగుడు వస్తే వాడు పోతే వీడు వీడు పోతే నేను నేను పోతే నా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా రాజకీయానికి వచ్చినా రౌడీజానికి వచ్చినా గూండాయిజంతో వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా పోర్టుకు 7 చక్ర పోర్టుకు బలిస్తాయి, తీరంలో కెరటాలు ఎరుపెక్కుతాయి. ఆల్ రైట్ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రెడీ టీమ్. ఇది చెప్పండి రా, తొందరగా చెప్పండి. ఇది ఏను. అరణ్య. 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 రైట్ ఆన్సర్. నెక్స్ట్. మృగరాజు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోటో. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. అరే గబ్బర్ సింగ్ ఎవడో రండిరా. సినిమా పేరు వచ్చి కా. పనిష్మెంట్ పిక్చర్. నరేష్ ఏం చెప్తూ. నరేష్ గా నువ్వు రామ్ చరణ్ గారి డైలాగులు చెప్పాలి, వాడు శ్రీహరి గారి డైలాగులు చెప్తాడు. యాద్ రకో మాన్ సింగ్. నువ్వు చెప్పిన చరిత్ర అంతా ఇప్పుడు బుర్రా కథ నిరూపిస్తా. రే భైరవా, ఆ రాణిని తెచ్చి మా బ్రణదేవ్ బిల్ల పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపో, నీకు ప్రాణ భిక్ష పెడతాను రా. రాజద్రోహిని నాకు అప్పచెప్పు, నిన్ను ఈ సైన్యాన్ని వదిలేస్తా. సైతానికి ఫౌదియా. నీకంటే సైతాన్ ఎవడుంటాడు రా. నా సైన్యాన్ని 100 మందిని పంపిస్తా, 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్లే రా భైరవా. ఒక్కొక్కని కాదు 100 మంది ఒకేసారి రమ్మను. సైతానికి ఫౌదియా. చేతపడి చేసేవాడయ్యుడు. 99, 96, 97, 98, కస్ 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 99. చాలా మాన్సింగ్, ఇంకో 100 మందిని పంపిస్తావా? చాలు సైన్యం చేరకనా? సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ గేమ్? నాకు చాలా 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 నచ్చింది. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టడం ఒక ఎత్తు, మళ్ళీ దానికి పనిష్మెంట్ పిక్ వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడం మరో ఎత్తు. నాకు చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ది టీమ్స్. థ్యాంక్ యూ. ఈ చైర్లు ఏంటి, ఈ ప్రాపర్టీ ఏంటి? రష్మి, నువ్వు చిన్నప్పటి నుంచి అడవికి సంబంధించిన సినిమాలు చాలా చూసుంటావు. అవును. అందులో ముఖ్యంగా హీరో ఎంట్రీ ఎప్పుడు చూసినా ఒక రోప్ పట్టుకొని అదే ఒక మర్రి ఓడ పట్టుకొని అలా ఊగుతూ వస్తారు కదా. అవును. మనం ఆ ఓడలకు సంబంధించి ఏదో గేమ్ ఆడాలని మనం ఈ ఓడకి ఒక బాటిల్ సెట్ చేసి అందులో లైట్ గా ఇసుక పోస్తుంది, బాటిల్ బరువుగా ఉంటది, ఇద్దరిని కూర్చోబెడతాం, ఇద్దరికి కళ్ళ గంతలు కడతాం, ఆ కూర్చున్న వాళ్ళే ఆ బాటిల్ ని ఇలా విసురుతారు,
ఆ వచ్చే ఫోర్స్ నుంచి వాళ్ళు తప్పించుకోవాలి అక్కడే కూర్చోవాలి. ఎవరైతే తగిలితే వాళ్ళు అవుట్, తగిలిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే రండి కూర్చోండి ఒకసారి. ఎస్ అప్పుడే వద్దు. ఓకే దీని పేరు ఏంటి? దీని పేరు ఆ. కళ్ళ గంతలు. ఇది తగిలితే మొహం మీద గుంతలు. ఫస్ట్ ఇది ఆడడానికి మన సీనియర్స్ అయినటువంటి రాఘవ గారు, తాగుబోతు రమేష్ అన్న ఇద్దరు రాబోతున్నారు. ఈ గేమ్ లో కింద కూర్చోవడం గానీ అలా తప్పించుకోకూడదు. కూర్చున్న చోటే క్రాస్ గా అటు ఇటు ఉండి తప్పించుకోవాలి. 3, 2, 1 గో. కమాన్ రాఘవ్ గారు. రాఘవ గారు ఫస్ట్ ట్రయల్ గేమ్ లోనే మీకు ఆల్మోస్ట్ వాచింది. మీరు పక్కా ఇదిగో అటో ఇటో తప్పించుకుంటే ఏదన్నా ఉపయోగం ఉంటది. అది ఎటైనా రావచ్చు. అందుకని ఇప్పుడు మీరు రమేష్ అన్న ముందుకు రండి. రమేష్ గారు ముందుకు రండి. ఒకటి మీరు బెండ్ అవ్వకూడదు, ఓన్లీ క్రాస్ గా తప్పించుకోవాలంతే. రాఘవ్ గారు మీరండి. కూర్చున్న చోట సైడ్ కి తప్పించుకోవాలి తప్ప బెండ్ అవ్వకూడదు. రెడీ? అప్పుడే కాదు, ఆడు కాదు రమేష్ గారు, అది ముందుకెళ్లే టైంకి సైడ్కి వెళ్ళారేంటి మీరు? మీరు అట్లానే ఉండండి. ఈ కొడితే రాఘవ్ గారు తలకాయ వాళ్ళ. అట్నిస్తాయి. అరే సాడిస్ట్. జై తాగుబోతు రమేష్ అన్న. అరే నువ్వు వేస్తున్నప్పుడు చెప్తే వాళ్ళు. One, two, three. భాస్కర్ బాబురా. ఓ మళ్ళీ నెక్స్ట్ రెడీ. రెడీ. బెండ్. అరే ఆయన ముందుకు వెళ్తారంట్రా. బాబు కరెక్ట్ గా వేసేది భాస్కర్ గారికే తగులుతుంది. రెడీ? ఆడు. బాబు వంగు బాబు. ఆగు అయ్యో. ఓకే ఇప్పుడు నరేష్ గారు, రియాజ్ గారు. కట్టి కొడతారప్ప. దాదా పైకి. అది కరెక్ట్ ఎక్కడ తెలుసా? నువ్వు జరిగిన మనోడు పైన నుంచి ఇలా ఉంది. ఇది వెనక రియాజ్ గారు. ఏంద్రా అది? రియాజ్ నుంచోవాలి, ఓన్లీ లెఫ్ట్ రైట్ అవ్వాలి. యాక్షన్ చెప్పేస్తున్నా. 1, 2, 3. ఎందుకు రైతు పగ పెట్టుకున్నారు? ఒరే అన్ని నాకే తగులుతున్నాయి. కాదు ఎనుకున్నాడు, ఒక్కటి కూడా తగలట్లేదు. సరే షిఫ్ట్ ఇన్ ప్లేస్. కొంచెం దించమ్మా. 1, 2, 3 యాక్షన్.
అంత పోసేస్తున్నావు. వాడు కరెక్ట్ గా వెళ్ళాడు, నువ్వు అక్కడే ఉన్నావు. ఓకే 1 2 3. నాకేలా ఉంటున్నా, నాకేలా ఉంటున్నా. ఉమ్మే, ఉమ్మే. ఫైనల్ గా తప్పించుకున్న ఆట ఒక్కటి చేద్దాం రా. కన్ను మీద కొట్టాను. చేతులు పెట్టుకో, నిన్నెవరో చేతులు పెట్టుకోవద్దండి. అలా పెట్టుకో. 1 2 3 పెట్టుకోరా. వస్తుంది వస్తుంది వెనక. డ్రా గేమ్ ఇంకెన్నేస్తాడా? రియాజ్ గారు ఉంటాడు, ప్రవీణ్ రా. ఏ వద్దు ఆది గారు, పులిని పిలవండి, పులిరా. పులిని పిలవండి. రియాజ్ మీరు దిగిపోండి. ఓకే 3 2 1 గో. ఊరుకోరా, ఇంకా 4-5 ఉన్నాయి. 3 2 1 గో. అయ్యో, ప్లే షిఫ్ట్ పులి ముందుకు రండి. అలా ఏ పైన నుంచి ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. అరే వస్తుంది 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 చూసు. మోహన్ రా, జిత్తు మోహన్ రా. ముక్కు స్ట్రేట్ అవ్వదురా నాన్న. 3 2 1 గో. వంగారే బెండ్ అవ్వకూడదు. ఒరే బెండ్ అవ్వద్దు. ఓన్లీ లెఫ్ట్ రైట్. ఇప్పుడు చూడు 1 3 2 1 గో. చిత్తు రెడీ. ఓకే ప్లే షిఫ్ట్. ఇప్పుడు ముందుకెళ్ళు. ఆ జిత్తు వెనక కూర్చో. రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. 3 2 1. దెమ్మ తిరిగి బ్లాక్ అయింది. కానీ ఈ ఆటలో బాగా దీని చేత దెబ్బలు తినింది మాత్రం ఫస్ట్ నరేష్ గాడే. వాడు దెబ్బలు తిని మనల్ని ఎక్కువగా నవ్వించింది నరేష్ కాబట్టి నరేష్ గాడికి ఒక వాచ్. ఆ రేంజ్ లో మళ్ళీ గట్టిగా దెబ్బ తగిలింది జిత్తుగాడికి క్యాప్. రాఘవ గారి సీనియారిటీకి వాచ్ ఒకటి, క్యాప్ ఒకటి, 2. సూపర్. రాఘవ్ గారు రండి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ గైస్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఈ రోజు ట్రైబల్ థీమ్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం.
रंगबती रे रंगबती रंगबती रे रंगबती हाय रंगबती रंगबती कोन कोलता हसी पदे कह गो कथा रंगबती रंगबती कोन कोलता हसी पदे कह गो कथा लाजे लाजे गो लाजे लाजे हाय गो लाजे लाजे गो लाजे लाजे हाय लाजे लाजे लई जाय छे मोथा गो नै करो होटा लाजे लाजे लई जाय छे मोथा गो नै करो होटा बुली बुल्ली ना बंडू मल्ली बुली बुल्ली ना बंडू मल्ली हाय పౌడర్ అద్ది కుంకుమెట్టి ముస్తాబయ్యొస్తే ఆడుదామె కొక్కో కొల్లాటం చీర కట్టి సెంటు కొట్టి నా చెంతకొస్తే సూపుతాను కుర్రాడి వాటం మల్లి మల్లి నా మావా మల్లి 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 నా మావా మల్లి హాయ్ ఆ పంచ కట్టేసి ఊపించు మెడితే కిట్టయ్యలాగా మవ్వగా ఉన్నావే అందాల రాధమ్మ నువ్వు గాని అయితే నీ పక్క నేను కిట్టయ్యనవుతానే పక్కా కార్డియో సెషన్ జరిగింది. ఈ పర్ఫార్మెన్స్ అనేది మేము దగ్గరగా చూసి నేర్చుకొని ఎవ్రీ డే ఒక 1 month కి ఓన్లీ 15 minutes చాలు డేకి ఈజీగా ఉన్న కవ్వు కెవ్వు అన్ని కరిగిపోతాయి. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, భద్రాచలం రమేష్ ట్రూప్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఒకే చోటు నుంచి వచ్చారా? ఒకే ఊరు మేడం, అందరం ఫ్యామిలీ మెంబర్స్ మేడం. మీరు ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు కదా, అవును మేడం. అంటే అందరూ ఇంతమంది? అవును మేడం, అందరం అన్నయ్య కొడుకు, బాబాయ్ కొడుకు, మామయ్య కొడుకు, వాళ్ళందరూ కొడుకులు, మళ్ళీ వీళ్ళు అందరం మా అత్తయ్య కూతుర్లు. అంటే వేరే ఏం ప్రొఫెషన్ చేయకుండా ఇది ఒకటి మాత్రమే ఇది ఒకటి చేస్తున్నారు. వృత్తి మేడం. మామూలు ఖాళీ టైంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాం. ఇది మా వృత్తి మేడం, మా తాతలు ముత్తాతల నుంచి అనాది నుంచి వచ్చే జీవన కళ మేడం. ఒక నెలకి ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి? ఇట్లాగా మీరు వేరే చోట్ల కూడా వెళ్తూ ఉంటారా? మొన్న రీసెంట్ గా మిస్ వరల్డ్ హైదరాబాద్ లో చేసి వచ్చాం మేడం. నెలకు ఒకసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది మేడం. పెళ్లిళ్ళను లేకపోతే ఫంక్షన్లను పెద్ద పెద్ద కార్యక్రమాలు పిలుస్తూ ఉంటారు, మేము దాంట్లో వెళ్తూ ఉంటాం మేడం. సో అంతా హ్యాపీ? అంత హ్యాపీ మేడం. మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతున్నాం మేడం. ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని టీవీలో చూస్తూ ఆనందించే వాళ్ళు, మా గూడెళ్లలో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఆనందించాం. ఫస్ట్ టైం ఒక ఆది అన్నని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకే అసలు ఆశ్చర్యం అనిపించింది. సో మ్యామ్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అయ్యో, నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూడలేదు. అసలు ఈ ఆర్ట్ ఫామ్ పేరేంటండి? కొమ్ముకోయ ట్రైబల్ నృత్యం మేడం ఇది. Okay, మేము మా ఊర్లో గ్రామ దేవతలకు మొక్కుబడికి చేస్తూ అడవికి వెళ్లి వేటలు కొట్టుకొని అడవి దున్నలు కొట్టుకొని వచ్చి ఆ రోజంతా తెల్లవారులు మా జాతర చేసుకుంటాం గూడెంలో. గిరిజన తెగకు సంబంధించిన రెండు ప్రధానమైన కళలు ఉన్నాయి మేడం. ఒకటి కొమ్ముకోయ, ఒకటి గుస్సాడి ఒకటి మేడం. ఆంధ్రాలో కొమ్ముకోయ, తెలంగాణలో గుస్సాడి మేడం. అయ్యో, ఎంత చక్కగా చేశారండి. అసలు ఒకే ఫ్యామిలీ అనడంతో మాకు అందరికి చాలా ఆశ్చర్యం వేసింది. జనరల్ గా ఇక్కడికి వస్తారు డాన్సర్స్, వాళ్ళు వీళ్ళంతా ఒక గ్రూప్ వస్తారు, కానీ ఇలాగా ఉమ్మడి కుటుంబం లాగా ఇలాగా ఫుల్ గా ఒక ఫ్యామిలీ అయితే మేము ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము ఫుల్ ఎంటర్టైన్ అయ్యామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా 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 చాలా 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 ఈవెంట్లు చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్ యూ. త్వరలో మళ్ళీ మీరు రావాలి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతుంది ట్రైబల్ థీమ్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకోసం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే.
సార్ ఈ 22 ఎకరాల పొలంలో గ్రానైట్ ఉందని తెలిసింది సార్. ఈ గూడెం ప్రజలను ఖాళీ చేయించగలిగితే రాత్రిగా కోటీశ్వరులు అయిపోగలం సార్. ఒప్పుకుంటే డబ్బులు విసిరి కొట్టండి, ఒప్పుకోకపోతే చావ కొట్టండి. ఐ వాంట్ దట్ మైన్స్. జాగ్రత్తగా వినండి, ఈ ప్రదేశంలో ఫ్యాక్టరీ కడతా ఉన్నాం. అందుచేత మీ స్థలాలను మీరు స్వయంగా మాకు అమ్మితే మీకు అధిక రేటు ఇస్తాం. మీరు అడవులను నాశనం చేయడం వలన ఎంత నష్టమో తెలుసా? మొక్కల్ని చంపేయడం వల్ల మనకు ఆక్సిజన్ లేక అందరం చనిపోతాం సార్. అడవిని కలుషితం చేస్తే మేము ఊరుకోం సార్. చెట్లతో పాటు మమ్మల్ని చంపేయండి అయ్యా. మా సమాధుల మీద మీ ఫ్యాక్టరీలు కట్టుకోండి అయ్యా, కట్టుకోండి అయ్యా. మేముండగా ఒక్క చెట్టును కూడా కొట్టనీయం. మన అడవిని మనమే కాపాడుకుందాం. పదండి అందరం. చూశారుగా, బతకాలంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదు అంటే ఇలా దిక్కుమాలిన చావు చావండి. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు. అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చే వ్రాలు. అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా? తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా? ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? కదిలే నదులారా, కలలే అలలోనా, జననీ జన్మభూమి స్వర్గాదపి కనీయసి. కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి మేము కనలేక కదిలిపోయే. అమ్మో, అస్సలు గాలి లేదు. మనం నిజంగా ఈ మొక్కల్ని చంపేయడం వల్ల ఆక్సిజన్ లేకపోతే అందరూ చచ్చిపోయేలా ఉన్నాం. మళ్ళీ మొక్కల్ని నాటండి అందరూ. కొన్ని సంవత్సరాల తర్వాత తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే. తను కొలువై ఉండే విలువే ఉంటే అలా
దొరికే వరమే వరమంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే కైనా నాట్యం అయిపోదా రేయంతా నీ కలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. అడవులు మానవ జీవనానికి ఎంతో అవసరం. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటి వనరులను కాపాడుతాయి, వన్య ప్రాణులకు ఆధారమవుతాయి. మట్టి కోతను తగ్గించే అడవులను, వాతావరణాన్ని నియంత్రించే అడవులను, అనేక వనరులను మనకు అందించే అడవులను, పర్యావరణ సమతుల్యతను మన కోసం కాపాడే అడవులను, భూతాపాన్ని తగ్గించే అడవులను, ఎంతో మందికి ఉపాధినిచ్చే అడవులను కాపాడుకుందాం. మన జీవనాన్ని మరింత మెరుగుపరుచుకుందాం. వచ్చే తరాలకి పర్యావరణాన్ని అందిద్దాం, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం. Hats off to the choreographer, Raju Master. మ్యామ్, ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్తారు నాకు తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినంత వరకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చే చాలా వరకు కాన్సెప్ట్స్ కొరియోగ్రాఫర్స్ ని ఎలివేట్ చేస్తాయి. కానీ అతి తక్కువ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసి ఇచ్చిన కంటెంట్ కి పూర్తి న్యాయం చేస్తారు. అందులో మా రాజు మాస్టర్ ముందుంటారు. వెరీ గుడ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. జగదీష్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఆ కాన్సెప్ట్ ని ఒక మాస్టర్ కన్సీవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లి చేర్పించడం అంతే ఇంపార్టెంట్. ఐ థింక్ మిమ్మల్ని ఎన్నుకోవడంలో ఆయన 50% సక్సెస్ అందేసుకున్నారు. And the rest of the crew, మన బాయ్స్ and a girl, oh my god, where is that small buddy jo? దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. ఏ నెమ్లీ, ఎంత ముద్దొస్తున్నారంటే మీరే కనుక ఈ వేషం వేసుకోకపోతే అసలు ఈ యాక్ట్ ఇంత బాగుండేదే కాదు. మీ అందరి సహకారం లేకపోతే ఈ కాన్సెప్ట్ ఇంత హిట్ అయ్యేది కాదు. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంతవరకు రాజు మాస్టర్ చేసిన అన్ని పర్ఫార్మెన్స్ కూడా హిట్. ఇది సూపర్ హిట్. Once again, thank you so much to one and all. Thank you. ఇంద్రజ గారు, మంచి సోల్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూసాము. ప్రకృతికి సంబంధించిన ఎన్నో మెసేజెస్ ఇచ్చాము ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా. సో ఫైనల్ గా మ్యామ్, అడవికి వచ్చేసాము. అడవిలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలో అన్ని డిస్కషన్స్ జరిగాయి. మరి నెక్స్ట్ ఏంటి? వాళ్ళందరూ ఎంటర్టైన్ అయ్యారా అని తెలుసుకొని మనం బయలుదేరడమే. అందుకు నేను అక్కడికి వస్తాను. సో ఇంద్రజ గారు, మీరే అడగండి వీళ్ళు ఓకేనా కాదా అనేది. మళ్ళీ మా మీద గొడవ చేయడానికి ఎక్కడ వచ్చేస్తారో ఏంటో. మీరందరు బాగా ఎంటర్టైన్ అయ్యారా? మేము చాలా ఆనందంగా, చాలా ఎంటర్టైన్మెంట్. ఒకసారి అందరు గట్టిగా. మేడం, వాళ్ళు మనల్ని పంపిస్తారు. పెళ్లి అనేది ఒకటి ఉంది కదా. ఎవడి పెళ్లిరా? నీ పెళ్లి స్టార్టింగ్ లో మాట ఇచ్చారు. బాగా ఎంటర్టైన్ చేస్తే ఆ అమ్మాయిని ఇచ్చి మీకు పెళ్లి చేస్తానన్నారు. సెట్టోళ్ళు దొరికేటోళ్ళు నీకు ఇది దొరికింది ఇప్పుడు. నాకు ఆదినే కావాలి. ఓస్ని మరీ చిన్నపిల్లలు. ఏవండి, నాకు చిన్న కోరిక. చెప్పు. మీ చూపులతో నన్ను గుచ్చండి. ఆ బల్లంతో నన్ను గుచ్చండి. ఇదండి మన ఇవాటి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ట్రైబల్ థీమ్ స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. బై అడవి.